లక్షల నిరుద్యోగ యువతకు 6,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వెచ్చించి వారికి ఉపాధి కింద పెట్టుబడుల రూపంలో వారికి సహాయం చేయాలి అన్న ఆలోచన చాలా గొప్ప ఆలోచన. నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం జీవో 56 చదువు కోసం, అంటే మొదట్లో చదువు నేర్పించాలి, తర్వాత ఉపాధి కల్పించాలి. ఇదే కదా బంగారు తెలంగాణకు దారి తీసేటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం అనేది ఈ ప్రభుత్వం లక్ష్యంగా ఈ యొక్క నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆన్లైన్లో 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 31 తారీఖు దాకా స్క్రీనింగ్ చేస్తారు. కాబట్టి మేము మీడియా ద్వారా తెలంగాణ యువతకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందని తెలియజేస్తున్నాను. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కూడా మనకు క్లారిటీ తోటి అర్థమైపోయింది. కాబట్టి నేను ఒకే ఒక విషయం మీ ముందు పెడుతున్నా. ముఖ్యంగా కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారి ఎమ్మెల్యేల మీటింగ్, అంటే వాళ్ళ అసెంబ్లీ నాయకత్వ సమావేశం పెట్టుకొని గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు మేము రాజకీయం చేస్తున్నట్టుగా ఆయనకు ఉన్నటువంటి చమత్కార వాక్యాలతోటి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు ఎడ్లు కావు మేసింది ఈ తెలంగాణ. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు తెలంగాణలో పచ్చగా ఉన్న పొలాలల్లా మేసి ఆగం చేసి ఇవాళ మీటింగ్ పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉండి కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ వచ్చి మీటింగ్ పెట్టుకొని మాకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు కాదు, మీరు కళ్ళు తెరిచి చేన్లు మేసి తెలంగాణకు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారని నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. ఇవాళ మీరు సమావేశాలు పెట్టుకోండి. ఫస్ట్ మీరు అసెంబ్లీలోకి వచ్చి ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని మీరు తీసుకొచ్చినందుకు మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మేము తీసుకొచ్చినాం మీరు చేసిన అప్పుల చిట్టాలన్నీ బయటికి. ఇవాళ మీరు 12% లోన్లు తెస్తే ఇవాళ లోన్ రీస్ట్రక్చరింగ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాష్ట్రానికి సాయం చేసేదే, వాళ్ళు కూడా మీకు చేతులు కలిపి మా మీద అమ్మడాలు మోపే ప్రయత్నం చేస్తారు. మేము ఒక పక్కన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి విద్య, ఒక పక్కన ఉపాధి కోసం వ్యాపారాలు పెట్టుకోనికే వెనుకబడ్డ తరగతిలో ఉన్న యువతకు మేము సాయం చేసుకుంటా, మేము ఇచ్చిన గ్యారంటీలే కాకుండా ఏం చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్న ఆలోచనతో మేము ముందుకు పోతుంటే మీరు ఎట్లా తెలంగాణ ప్రజలు బాగుపడాలన్న ఒక ఆలోచనతో మీరు సలహాలు చెప్పకుండా మీరు మీటింగ్లు పెట్టుకొని మా మీదనే మళ్ళీ కిషన్ రెడ్డి గారు అంటారు ఇదే నవ్వు వస్తుందంట ఆయనకు మమ్మల్ని చూస్తే. ఏది 1,50,000 కోట్లు మేము లెటర్ రాస్తే తెలంగాణకు 1,50,000 కోట్లు కావాలని లెటర్ రాస్తే ఆయనకు నవ్వు వస్తున్నాడు. ఎందుకు నవ్వు వస్తుంది కిషన్ రెడ్డి గారు? మీకు తెలంగాణ ప్రజల కోసం 1,50,000 కోట్లు అడుగుతున్నాం, మా కోసం అడుగుతలేదు. మీరు కూడా తెలంగాణ ప్రజల చేతనే కదా గెలుపున్నది. ఇలా RRR వద్దా, నీకు మెట్రో వద్దా? 10 ఏళ్ల నుంచి మీరు ప్రభుత్వం నుండి 1 ఇంచు మెట్రో జాగా కదిలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్లో మెట్రో వచ్చింది. మెట్రోను భూస్థాపితం చేసే ప్రయత్నం 10 ఏళ్ల నుంచి మీరు చేసిరు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఓల్డ్ సిటీ నుంచి మెట్రో నుంచి అక్కడి నుంచి పోవాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ పోనీకి సౌకర్యం కల్పించమంటే మూసీ నది ప్రక్షాళన చేసుకుని మురిక్కాల వల్లే బతకాలనా మనం? చెప్పండి కిషన్ రెడ్డి గారు. RRR వద్దు, రేడియల్ రోడ్లు వద్దు, స్కిల్ యూనివర్సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ వద్దు, మరి ఏం కావాలి మనకు? మనకు ఓట్లు వేసింది ఎవరు? మిమ్మల్ని 2 సార్లు పార్లమెంటుకు, అంతకుముందు అసెంబ్లీకి పంపించి మీరు కేబినెట్ మినిస్టర్ కావడానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రజల కోసం మనం 1,50,000 కోట్లు అడిగే తప్ప మీరు దాన్ని సమర్థించాల్సింది పోయి మీరు వెటికారమా మీకు మేమంటే? మా ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలన్నింటినీ కేవలం మీకు ఆయన ముఖ్యమంత్రి కావడాన్నే ఓర్వకపోవడం పక్కన పెడితే తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. మీరు అనుకోవచ్చు
మాకంటే కింది స్థాయి నుంచి మా తర్వాత రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మీరు బాధపడుతుండొచ్చు లోపల. ఈయన వచ్చి ఢిల్లీలో మా ప్రధానమంత్రిని కలిసి మా మంత్రుల్ని కలిసి నిధులు తీసుకోపోతే రేపు పొద్దున మా భవిష్యత్తు ఎట్లుంటుందో తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే బాగా డెవలప్ అయితే మా ఫ్యూచర్ ఏందని ఆలోచించుడే తప్ప తెలంగాణ ప్రజల గురించి మీకు పట్టింపు లేదా? పట్టించుకోరా? 7,50,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి 3.5 అయింది అనుకోని మేము ప్రభుత్వంలోకి వచ్చినాం, అందుకే మేము పథకాలు చేయలేమని చెప్పి మీరు అంటున్నారు. అవును, నువ్వు సెంట్రల్ మినిస్టర్ ఉండి నువ్వు 10 ఏళ్ళు పాలించి అక్కడ రాష్ట్రం దోచుకుంటుంటే ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టుంది మీరు కాదా? ఈ రోజు కూడా మీ కేసీఆర్ ఒక్క మాట అంటే మీరు ఓర్చే పరిస్థితి లేరు. మీకు కేసీఆర్ కున్న అండర్స్టాండింగ్ ఏందో నాకు అర్థం కాలేదు. మీకు అవసరమైతే ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్లను పెట్టరు, 8 మంది ఎంపీలను ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తారు. మీ అండర్స్టాండింగ్ ఏందో ఆయన ఒక్క మాట అంటే మీకెందుకు నొప్పిలేస్తుందో నాకు తెలియదు. మేము 1,50,000 కోట్లు కావాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము రాసిన లేఖను తప్పు పట్టే వాళ్ళు ఇవాళ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు అడగండి. దోచుకొని పోయిన వాళ్ళు, అడ్డగోలుగా దోచుకొని పోయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా మీరు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అలాగే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మొట్టమొదటిగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధానానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు నిజంగానే మాకు మేము తప్పు చేస్తుంటే మా పథకాలలో మంచి చెడు, ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ కానీ, ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఈరోజు ఉపాధికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, వీటిలలో మీకు ఎక్కడైనా ఏదైనా ఇన్పుట్ ఇచ్చేది ఉంటే ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో ఇన్పుట్ ఇవ్వాలి ఒక ప్రతిపక్ష నాయకునికి, ఒక పెద్ద మనిషికి ఉన్న మీరు. అంతే తప్ప ఎడ్లు దున్నపోతుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా నాయకులు, మా ముఖ్యమంత్రి, మా మంత్రులకు ఉన్న చిత్తశుద్ధి ఏందో ఏ రోజు సెక్రటేరియట్కి రాని నీకు తెలియదు. రోజు సెక్రటేరియట్కి వచ్చి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మా మంత్రులకు, ముఖ్యమంత్రికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 24 గంటలు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయమే ఈరోజు ఈ యొక్క పథకం. నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏదో ఒక రోజు ఒక మంచి పనిని తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను.